కానీ సిద్ధంగా ఉన్నారండి? ఆత్మీయ ఆహారం కొరకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉంది? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? గట్టి హల్లెలూయా. ఈ సమయంలో ఈ యొక్క సమయాన్ని పాస్టర్ కృష్ణస్వామి గారికి అందజేస్తున్నాం. చప్పట్లు కొడుతూ సేవకులు ఆహ్వానిద్దామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ స్థలంలో నిలువబెట్టిన త్రియేక దేవునికి నా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. చక్కగా యవన కాలంలో మరి చక్కగా నడిపిస్తున్నటువంటి డాక్టర్ భానుకి, అలాగనే ఏర్పాటు చేసినటువంటి మరి ప్రియ దేవుని సేవ అంటే ఎంతో ఆశతో ఆసక్తితో మరి ఎంతో ప్రయాసపడి ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రియులరా, దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తెరిచి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూడాలని కోరుతున్నాను. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ప్రియమైన వారలారా, అబ్రహాము ఇస్సాకుని బలి అర్పించడానికి మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్తున్నప్పుడు కొడుకు అడుగుతాడు, నాయన బలిపశువేది? కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, బలిపశువేది అని అంటే, నాయన నాకు అదంతా తెలియదు కానీ నాకు ఒకటైతే తెలుసురా, దేవుడు చూసుకుంటాడు, అదొకటే నాకు తెలుసు. యూనో, it is very important for a Christian to know what he or she should know. కాబట్టి ప్రియులరా, ఒక చిన్న పల్లవి పాడమన్నారు, చిన్న పల్లవి పాడతాను. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే, యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు, యెహోవా ఈరే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే, ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే. ఆరాధనా 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 నీకే, ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా నీకే. ఊహించు వాటికన్నిటికంటే అధికమిచ్చే దేవుడు ఆయనని హృదయపూర్వకం ఒకసారి అలాగే ఉండి ప్రభుని స్తుతిస్తూ ఈ మాటలు చెప్తామా? మరొకసారి, ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే, ఊహించు వాటి కన్నా అధికమిచ్చి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే, యెహోవా నీవే సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువా. దేవుని కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివే, అపనిందలు ఎదురైనాను గణపరచితివే, అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివే,
పోషించితివే, అపనిందలు ఎదురైనాను ఘనపరచితివే. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడువు. యెహోవా ఈరే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడువు. ఆరాధనా 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 నీకే, ఆరాధనా ఆరాధనా ఆరాధనా. లోకమంతా మాయనయ్యా, నీ ప్రేమయే నాకు చాలునయ్యా. యేసయ్యా, లోకమంతా మాయనయ్యా, నీ ప్రేమయే చాలునయ్యా. నీ నామమునే స్తుతింతుం నా యేసయ్యా, నా జీవితమంతయు. నా రాజా నీ నామమునే స్తుతింతుం నా యేసయ్యా, నా జీవితమంతయు. మన పోషకుడు, మన రక్షకుడు, ప్రాణమైన 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 మన జీవమైన యేసు. శబ్దమాంతరం. నా జీవమైన 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 యేసు, నా జీవమైన యేసు, నా జీవముతో కలిసి నా జీవమానే నిన్నే స్తుతింతుం. నా జీవమానే నిన్నే స్తుతింతుం. నా జీవమైన యేసు, నా జీవముతో కలిసి నా జీవమానే నిన్నే స్తుతింతుం. నా జీవమానే నిన్నే స్తుతింతుం. Do you know what's the problem today? ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న సమస్య ఏంటో తెలుసా? ఎందుకు సంఘాల్లో సమృద్ధి, దేవుని సన్నిధి ఉండడం లేదో తెలుసా? We don't know who he is. అబ్రహాం అంటున్నాడు, I know one thing, I don't know anything about this situation. ఏమవబోతుందో, నిన్ను బలిగా ఇచ్చేస్తే ఏమవుతుందో, తర్వాత బూడిదనే మరలా తిరిగి ఇస్సాకుగా దేవుడు చేస్తాడో లేదో నాకు తెలియదు. నాకు ఒక విషయం తెలుసు, అదేంటంటే దేవుడు చూసుకుంటాడు. యెహోవానైనను యెహోవా చేసిన కార్యములనైనను ఎరుగని ఒక క్రొత్త తరం బయలుదేరిందంట. న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. దే డోంట్ నో హూ గాడ్ ఈస్ అండ్ దే డోంట్ నో హిస్ వర్క్స్. దేవుని కార్యాలు తెలియదు వారికి, దేవుడు ఎవరో వారికి. పౌలు అంటున్నాడు, ఎరుగుదుము. నోయింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యాక్ట్స్. ఎరగడం అన్నది ప్రియులరా సత్యానికి సంబంధించినది. ఆ కింద వచనంలో అంటాడు, ఎంచుకొందుము. ఎంచుకోవడం అన్నది ప్రియులరా విశ్వాసానికి సంబంధించింది. ఇంకొంచెం కిందకి వెళ్తే అంటాడు, అప్పగించుకుందుము. అప్పగించుకోవడం ప్రియులరా అది పనికి సంబంధించింది. అట్లీస్ట్ వీ షుడ్ నో దీస్ 3 things ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో మనం ఆశీర్వాద ఫలాన్ని చూడడానికి కనీసం ఈ 3 అయినా మనం తెలుసుకుని ఉండాలి. ప్రేమన్ వర్లరా, బ్రదర్ కిషోర్ బ్రదర్కి చాలా ఆశ. రాజమండ్రి నుంచి నన్ను కావాలి తీసుకొచ్చాడు ఆయనే ఫస్ట్ టైం. సెకండ్ టైం వచ్చినప్పుడు, బ్రదర్ మళ్ళా ఏర్పాటు చేస్తాను బ్రదర్, మీరు ఖచ్చితంగా యవనస్తులు కూడికి రావాలి బ్రదర్, మీరు చూసుకోండి, మీరు ఏర్పాటు చేసుకోండి, మీరు చూసుకోండి, మీరు ఏమి ఇబ్బంది పడకండి అని అంటే, లేదు బ్రదర్ ఖచ్చితంగా మీరు చెప్పాలి అని చెప్పి ఆశతో పిలిచాడు. ప్రియులరా, కాబట్టి నేను దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ గొప్ప 3 విషయాలు మీ ముందుంచి నా మాటలు ముగిస్తాను. ప్రియులరా, ఒక కుటుంబము, ఒక క్రైస్తవ జీవితం ఆశీర్వదింపబడాలి అని అంటే ప్రియులరా ఈ మాటలు జాగ్రత్త వినండి. When we know him,
then only we can love him. ఆయన ఎరిగి ఉండకుండా ఆయన మనము ప్రేమించలేం. డూ యు నో, మనము యేసు ప్రభుని ప్రేమించడానికి కారణం ఏంటో తెలుసా? యేసయ్య సిలువ ప్రేమ మనకు అర్థమయ్యేటట్లుగా ప్రత్యక్షపరచబడింది. చీకట్లో ఉన్నవారు, అజ్ఞానంలో ఉన్నవారు అని అంటూ ఉంటుంది దేవుని వాక్యం. ఎందుకు తెలుసా? ఇఫ్ దే డోంట్ నో ద లవ్ ఆఫ్ గాడ్, దే కెనాట్ లవ్ హిమ్. అందుకే అంటాడు యేసు ప్రభు, నువ్వు పంపినటువంటి నీ కుమారుడు అయిన నన్ను నువ్వు ఎరిగి ఉండుటే నిత్య జీవం. ఎక్కడుంది? యోహాను సువార్త 17వ అధ్యాయంలో, అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీ కుమారుడు అయిన నన్నును ఎరిగి ఉండుటే నిత్య జీవం. We cannot love him without knowing him.